బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి చెందారు. అనారోగ్యంతో శ్యామ్ బెనగల్ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. 1934లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో శ్యామ్ బెనగల్ జన్మించారు. శ్యామ్ బెనగల్ పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో పాటు 7 సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి చెందారు. అనారోగ్యంతో శ్యామ్ బెనగల్ తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఇక ఆయన కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం. పూర్తి డీటెయిల్స్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. చందు, ప్రముఖ చిత్ర నిర్మాత, భారతీయ సినిమా దిగ్గజం మరియు సమాంతర సినిమా ఉద్యమానికి మార్గదర్శకం వహించినటువంటి చిత్ర నిర్మాత శ్యామ్ బెనగల్ ఈ రోజు సాయంకాలం 6:30 గంటల సమయంలో కన్నుమూశారు. అయితే ముంబైలోని కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నారు. అతని వయసు 90 సంవత్సరాలు. అయితే ముంబైలోని ఒక హాస్పిటల్లో ఈ రోజు సాయంత్రం ఆయన కన్నుమూశారు. అయితే ముంబైలో ఓకార్డ్ హాస్పిటల్లో గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు. అక్కడే చికిత్స కూడా పొందుతున్నారు. కానీ ఈ రోజు సాయంకాలము కన్ను మూసినట్లు ఆయన కుమార్తె ప్రకటించడం జరిగింది. అయితే ఈ రోజు ఓకార్డ్ హాస్పిటల్లో ఐసీయూలో గత 4-5 రోజుల నుంచి కూడా అక్కడే ట్రీట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. కొంతమంది ప్రముఖులు కూడా నిన్న మొన్న కూడా వచ్చి పలకరించినట్లు కూడా కూతురు చెప్పడం జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ రోజు అంటే 6:30 గంటల సమయంలో కన్ను మూసినట్లు కూతురు ప్రకటించడము, తర్వాత ఏదైతే దేశంలో ప్రముఖమైనటువంటి చిత్ర నిర్మాత శ్యామ్ బెనగల్. అయితే ఒక్కసారి కూడా చిత్ర పరిశ్రమ, అటు టాలీవుడ్ అని కానీ బాలీవుడ్ అయినా కానీ బెంగాలీకి సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమ అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా అందరూ కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ శ్యామ్ బెనగల్ కి సంబంధించినటువంటి చాలా మంది మనకు స్టార్స్, చాలా మంది నసరుద్దీన్ షా కానీ, తర్వాత స్మితా పాటిల్, అమరీష్ పురి, అనంత్ నాగ్, ఓంపురి, జాఫ్రీ, తర్వాత కేకే రైనా వంటి అందరూ కూడా ఇతనితో సినిమాలు తీసినటువంటి, ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి కూడా, చిత్రానికి సంబంధించినటువంటి సినీ ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరు ట్వీట్లు చేస్తున్నటువంటిది మనము ఈ రోజు కొద్దిసేపటి క్రితం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈయనకు ముఖ్యంగా మనకు హైదరాబాద్ లో పుట్టడము అంటే శ్యామ్ బెనగల్ అప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే అటు చెన్నై, మద్రాసు, తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఉమ్మడిగా ఉన్నటువంటి ప్రాంతంలో హైదరాబాద్ లో 1934లో హైదరాబాద్ లో శ్యామ్ బెనగల్ పుట్టడము, తర్వాత ఇక్కడ అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి మొత్తం కల్చర్ అంతటిని కూడా, చిత్ర పరిశ్రమ అంతటి కూడా ఈయన ఆకలింపు చేసుకోవడము, తర్వాత మద్రాసు, తర్వాత బెంగాలీ, తర్వాత ముంబై ప్రాంతానికి ఉన్నటువంటి అందరితో కూడా ప్రముఖంగా కూడా పరిచయాలు ఏర్పరచుకొని చిత్ర పరిశ్రమను అభివృద్ధి దిశగా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లినటువంటి దిగ్గజం మాత్రము శ్యామ్ బెనగల్ అని చెప్పవచ్చు. ఈయనకి పలు అవార్డులు కూడా రావడం జరిగింది. అయితే దేశంలో వస్తున్నటువంటి అవార్డులు అన్నిటికీ కూడా ఈయన తీసుకోవడం కూడా జరిగింది. ఈ రోజు మాత్రం చిత్ర పరిశ్రమకి ఒక గొప్ప ధృవతార మాత్రం నేల కొరిగారనేసి అందుకు కూడా నివాళులు అర్పిస్తున్నారు. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ.